ముఖ్యంగా నిర్ణీత చిరునామాల్లో లేనివారు అసలు ఎక్కడికి మారారు, వలస వెళ్లారా, స్థానికంగా మరో చోటికి మారారా అనేది ఆరా తీసి మరీ వివరాలు సేకరిస్తున్నారు. ఒకేసారి 60 లక్షల ఓటర్లు తగ్గుతుండటంపై పార్టీల్లో అయితే గుబులు మొదలైంది. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్, మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అయ్యారు డాక్టర్ రియాజ్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే అనలిస్ట్ పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు, ఇక సుమిత్రానంద్ బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. నాతో పాటు నా కొలీగ్ సందీప్ కూడా డిఎన్ఏలో జాయిన్ అయ్యారు. సో ముందుగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. నమస్తే రియాజ్ గారు. నమస్కారం అండి, అందరికీ వీక్షకులకి అందరికీ నమస్కారం. యా, సో అధికారుల అంచనా అయితే తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఏం చెప్తారు అంటే ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల సంఖ్య తగ్గడంపై అసలు కాంగ్రెస్ ఏం చెప్తుంది? నిజంగా అంటే ఇంత ఇప్పుడు ఈ సంఖ్య తగ్గింది కాబట్టి ఇందులో అసలు డూప్లికేట్ ఓట్స్ అనేది ఉండదా? చాలా జెన్యూన్ గా ఈ ప్రాసెస్ అంతా జరిగిందంటారా? ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ ప్రక్రియకు మాస్టర్ ట్రైనర్ ని, అలాగే స్వయంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్వయంగా నేను వెళ్లి అక్కడ పనిచేసిన వ్యక్తిని. అంటే మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఈ సర్ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్ ప్రక్రియకు తేడా ఉందండి. అదేంటంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ని ఇక్కడ రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసి మేము అందరం పోయి కలిసాం. అందులో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలక్షన్ కమిషన్ మేము అభ్యర్థించింది ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తున్నప్పుడు, బిఎల్ఓలు కానీ సూపర్వైజర్లు కానీ ఈఆర్ఓలు చేస్తున్నప్పుడు పార్టీ వైపు నుంచి పర్యవేక్షణ అవకాశాలు మాకు ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకటి, ఓటర్ తప్పకుండా అవకాశం ఉంటుంది, ఓటర్లను చైతన్యం చేసే అవకాశం ఉంటుంది. అప్డేట్ అంశాలని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక రాజకీయ పార్టీగా మా రోల్ మేము ప్లే చేయడానికి అవకాశం ఉందన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ మాకు పర్మిషన్ ఇచ్చింది. దాంతో మేము ఏం చేస్తామంటే బిఎల్ఓ అంటే వాళ్ళు కింది స్థాయి అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో వాళ్ళతో కలిసి రాజకీయ పార్టీలుగా మేము బిఎల్ఈ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ గా మేము కలిసి పనిచేస్తాం. చేస్తున్నప్పుడు ప్రధానంగా మనకు అందరికీ బాగా తెలుసు అదేంటంటే ఒకటి ఆబ్సెంట్ ఓటర్లు, అంటే మనం ఫామ్ ఇచ్చిన తర్వాత కనీసం రెస్పాండ్ లేకుండా ఫామ్ ఇవ్వడానికి కూడా అవకాశం లేని ఓటర్లు. ఎస్ అంటే షిఫ్టింగ్ ఓటర్లు. ఏఎస్ అంటే ఆ వీధిలో నుంచి వేరే వీధిలోకి పోవడము, లేదా ఆ టౌన్ నుంచి వేరే సిటీకి పోవడము, ఊళ్ళోకి వెళ్ళడము, అట్లాంటి ఓటర్లు. డి అంటే డెత్ అయిన ఓటర్లు. ఇంకో డి అంటే డూప్లికేట్ ఓటర్లు. ఈ నలుగురిని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో బిఎల్ఓలతో పాటుగా బిఎల్ఏ ఉన్నారు. బిఎల్ఏ ప్రక్రియను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆహ్వానించడం ఏమైపోయిందంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఓటర్లే పట్టుకొమ్మలు, ఓటర్కే ఆక్సిజన్. కాబట్టి మేము అందరం ఇన్వాల్వ్ కావడం ఏమైపోయిందంటే తెలంగాణలో ఇది కొంత జెన్యూన్ గా రావడానికి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అభ్యంతరాలని మేము చెప్పడానికి మా అవకాశం ఉంది. అది ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా క్లియర్ కనపడింది. అంటే ఆబ్సెంటీ ఓటర్లు కొంత శాతం ఉన్నారు. షిఫ్టెడ్ ఓటర్ల తోటి బాగా ప్రాబ్లం వచ్చేది అర్బన్ ఏరియాలో, ప్రధానంగా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ ఏరియాలో బాగా ప్రాబ్లం వచ్చేట్టుగా మా పార్టీకి ఉన్న రిపోర్ట్ ఉంది. డెత్ ఓటర్లు దాదాపుగా ఉన్నారు. అయితే డెత్ ఓటర్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయంటే ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ తీసుకుంటున్న ఓల్డ్ పీపుల్ ఎవరుతున్నారు వాళ్ళ వివరాలు ఇచ్చేందుకు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎందుకోసం ఆ వివరాలు పోతే ఆ వచ్చే బెనిఫిట్స్ పోతాయి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందనే ఒక ఉండే మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే డూప్లికేట్ ఓటర్లకు మాత్రం ఈసారి కొంత సొల్యూషన్ ఉంది. అయితే ఓవరాల్ గా గమనంలో ఇక్కడ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ కమిషన్ మూవ్ అవుతున్నప్పుడు రాజకీయ పార్టీలు తెలంగాణలో ఇన్వాల్వ్ కావడం ఏమైపోయిందంటే ప్రక్రియ అనేది కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో నడిచింది. కాబట్టి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ ప్రక్రియ ఇక్కడ కొంచెం మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాం. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే మనం విమర్శలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ ఫామ్ కు సంబంధించిన ఇష్యూస్ లోనే కొంత గందరగోళం ఉందండి. అంటే 2002 వాళ్ళు బేట్ చేసుకున్నారు. 2002 బేట్ చేసుకుని దీనికి సంబంధించిన 2024, 2025 సంబంధించిన ఇష్యూస్ తీసుకున్నారు. తీసుకునే క్రమంలో ఎవరి ఓట్లు అయితే 2002లో మిస్ అయినాయో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువగా వలస కార్మికులు, నిరక్షరాస్యులు, అలాగే ఓటుకు సంబంధించిన చైతన్యాన్ని తీసుకొని వాళ్ళు, అంటే ఖాళీ అయిన ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి పోయిన తర్వాత వాళ్ళ పాత ఇంటికి పోయి మా ఫామ్స్ వచ్చాయనేది ఎంక్వైరీ చేసే వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరిగా మాకు అర్థమైందంటే ఊళ్ళల్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ చైతన్యం ఎక్కువగా ఉంది. ఓటును కాపాడుకోవాలి తపన కూడా ఉంది. వాళ్ళు వచ్చి సార్ మా ఓట్లు ఉన్నాయా పోయినాయా మీరు ఒకసారి చెప్పండి, మాకు ఈ ఫామ్ రాలేదు, మేము ఫామ్ ఇచ్చినాం సార్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి,
డిస్ట్రాక్షన్ లేదా ఉన్నా అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సిటీ విషయానికి వస్తే మా పార్టీ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చే వరకు ఏంటంటే సిటీలో అంత చైతన్యం కనిపించలేదు. ఓవరాల్ గా 60 లక్షల ఓట్లు పోయినాయా 40 లక్షల ఓట్లు పోయినాయా అనేది డ్రాఫ్ట్ ని చిత్రపతిని ప్రచురించిన తర్వాత మనకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన ఫామ్ కి సంబంధించిన ప్రొఫార్మాను రూపొందించడంలో కొంత సరళీకరణ ఉండి సింపుల్ గా ఉంటే ఈజీగా ఉండేది. అట్లాగే ఇంకొంత గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కొంత ఓన్ క్యాంపెయిన్స్ అంటే స్కూల్ టీచర్ల ద్వారా, ఎందుకంటే జనాభా లెక్కలు చేసిన దాంట్లో స్కూల్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకొంత చైతన్యం పెరిగే అవకాశం ఉంది. సరే ఏదైనా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక 1 వీక్ ఎక్స్చేంజ్ చేశారు. బహుశా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎండ్ అయింది. మేము 2-3 రోజుల నుంచి కొత్తగా మాకు వచ్చిన డాటా ఏం లేదు. మేము ఇప్పుడు ఏ రోజు ఆ రోజు డాటా మా వార్ రూమ్ సేకరిస్తుంది. కానీ సిటీలో మాత్రం ఈ వెసులుబాటు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 2 అంశాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రభుత్వం చేసే ప్రక్రియను ఎంత ముఖ్యంగా మనం చూసుకోవాలి. ప్రజల వైపు నుంచి కూడా తమ ఓటును కాపాడుకోవాలనే తపన కూడా ఉండాలి. అప్పుడు ఈ ఓటు పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ చైతన్యం చేసే క్రమంలో ఇక్కడ రాజకీయ పార్టీలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంత సక్సెస్ పాత్ లో పైన అని కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. మా కార్యకర్తలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇష్యూను. తీసుకొని మేము గల్లీ గల్లీ గాంవ్ మొత్తం కూడా ఓటర్లు ఈ ప్రక్రియలో ఓటర్లు మిస్ కాకుండా, ఎందుకంటే మిస్ అయ్యే ఓటర్లలో ఎక్కువ పేదవాళ్ళం. ఇక ఆన్లైన్ చేసుకునే అవకాశాలు, దానికి సంబంధించిన జ్ఞానంలో కొంత ఇబ్బందులు, టెక్నాలజికల్ ఇష్యూస్ లో, అట్లాగే వాళ్ళు ఒక ఏరియాలో లేకుండా వలసగా వేరే ప్రాంతాలకు పోవడం కానీ రకరకాల అంశాల వల్ల ఓట్లు పోతే పేదల ఓట్లు పోతాయి. కాబట్టి మేము పేదల ఓట్లు పోకుండా రక్షించే ప్రయత్నంలో ఇప్పటికీ మా బిఎల్ఏలు పనిచేస్తా ఉన్నారు. అయితే చిత్రపతిని ప్రచురించే వరకు, డ్రాఫ్ట్ ప్రచురించే వరకు మాత్రం క్లారిటీ తెలిసే అవకాశం ఉండదండి, ఎవరు పోయినారు ఎవరు పోతున్నారు అనేది. కానీ మేము మాత్రం అప్రమత్తంగా ఉండే ప్రయత్నంలో మాత్రం మేము పార్టీ పరంగా మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఓకే, యా, అంటే చాలా బాగా చెప్పారు. అంటే కాంగ్రెస్ నుంచి ఆయన కూడా చాలా బాగా జరిగింది అని చెప్పారు. సో మీరు కూడా ఇందులో వర్క్ చేశారని చెప్తున్నారు ఎస్ఐఆర్ విషయంలో. అయితే డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఓట్స్ పోయిన వాళ్ళు ఉంటారు, అన్ఫార్చునేట్ గా పోయిన వాళ్ళవి ఏమైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రొసీజర్ ఉంటుందంటారా? ఉందండి. అంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చిత్తుప్రతి అంటే డ్రాఫ్ట్ అనేది బేసికల్ గా వాళ్ళు ప్రచురణ చేస్తారు. చేసిన తర్వాత ఆబ్జెక్షన్స్ కు 1 month టైం ఇస్తారు. యాక్చువల్ గా 12th రోజు, అంటే ఈ డేట్ కనుక ఎక్స్టెండ్ కాకుంటే 12 తారీఖు నాడు ఆ చిత్తుప్రతిని ప్రచురించాలి వాళ్ళు. కానీ ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి 17th కో 18th కో ప్రచురణ అవుతుంది. అయిన తర్వాత ఎవరికైతే ఓటు హక్కు కోల్పోయిన చిత్తుప్రతి లేదో వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఎవిడెన్సెస్ తీసుకొని పోవాలి. అయితే తీసుకొని పోతున్నప్పుడు తెలంగాణలో ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే, ఓటరు స్వయంగా వెళ్లి తనకు తాను ప్రూవ్ చేసుకునే క్రమాన్ని కాకుండా బిఎల్ఏను అధికారికంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏ గానీ, భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ గానీ, బీఆర్ఎస్ సంబంధించిన బిఎల్ఏ గానీ, ఇతను ఒరిజినల్ గా ఓటు ఉండే ఇతను ఓటు పోయిందని చెప్పేసి ఈ బిఎల్ఏ ఆ ఓటు రక్షించుకోవడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఇందులో గ్రాస్ రూట్ లో ఓటును రక్షించే క్రమాన్ని బిఎల్ఏ అంటే మనకి బూత్ లెవెల్ ఏజెంట్ అంటే రాజకీయ పార్టీలు నియమించిన ఏజెంట్కి ఇవ్వడం ద్వారా బహుశా తెలంగాణలో ఈ ఓటు కోల్పోయిన వాళ్ళని తిరిగి ఓటర్గా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. కానీ ఏది ఏమైనా కూడా కొన్ని అంశాలు ఏంటంటే, దీని మీద మరింత కొంత ఎడ్యుకేషన్ జరిగితే ఇంకొంత ఎడ్యుకేషన్ మనం ఓటర్ల చైతన్యాన్ని గవర్నమెంట్ మన ఎలక్షన్ చేస్తాం, మీ ఓటును మీరు కాపాడుకోండి, ఓటు వేయండి అని ప్రచారాన్ని బలం తీసులో కొంత మేరకు చేశారు. పూర్తిగా కనెక్ట్, కానీ ఇంకొంచెం అది జరగాల్సిండే. ఓటు ఒకవేళ చిత్తుప్రతిలో డ్రాఫ్ట్ లో ఓట్లంత మాత్రాన్ని కూడా ఓటర్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా అక్కడ బిఎల్ఏ తీసుకోండి. ఎందుకంటే ఓటర్ స్వయంగా పోయి కంప్లైంట్ చేసే అవకాశం కన్నా బిఎల్ఏ తీసుకున్నప్పుడు బిఎల్ఏకు అథారిటేషన్ ఉంది, అంటే ఆథరైజేషన్ ఉంది. కాబట్టి బిఎల్ఏ ఒక ఓటర్కి సంబంధించిన వకాల్తా పుచ్చుకొని ఆ ఓటుని అతను తిరిగి ఇప్పించే ప్రయత్నం చేసే అవకాశాన్ని ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఆ పోయిన ఓట్లను క్లెయిమ్ చేసుకునే క్రమంలో బిఎల్ఏ సహకారం తీసుకుంటే పోయిన ఓట్లను తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందో వాటి దగ్గర పెట్టుకొని తీసుకుపోయే ప్రయత్నం మాత్రం చేయాలి. ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ అంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అలాగే మున్సిపాలిటీస్ లో నేను పనిచేసిన దగ్గర ప్రధానంగా కాగజ్ నగర్, సిర్పూర్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ డూప్లికేషన్ బాగా కనిపించింది. అంటే ఈసారి మాకు కనిపించేది ఏంటంటే, ఊర్లో ఒక ఓటు, సిటీలో ఒక ఓటు ఉన్నప్పుడు ఊళ్ళో నువ్వు ఓటుని కాపాడుకునే ప్రయత్నం చేసింది సిటీలో ఓటు కన్నా. ఎందుకోసం అంటే ఊళ్ళో భూమి జాగా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిటీ ఓటును వదులుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డట్టుగా మేము చూస్తాం. అంటే అతని ఫాము 2002 ఆధారంగా
2024-25లో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఓటర్లకు సంబంధించిన ఫామ్స్ సప్లై చేసే క్రమంలో అతను ఓటు 2 ఉన్నప్పుడు 2 చోట్ల ఫామ్స్ ఇచ్చారు. అంటే బిఎల్ఓ ఇచ్చారు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చారు. అతను మళ్ళీ ఆ ఫామ్ ను ఎక్కడైతే వాపస్ చేస్తారో ఆ ఫామ్ ఎక్కడ తిరిగిస్తారో అక్కడే చెల్లుబాటు అవుతుంది. ఫామ్ ను తిరిగేటప్పుడు అతను ఓటు ఆటోమేటిక్ గా కోల్పోతాడు. అయితే ఈ ఫామ్ ను ఇచ్చే క్రమంలో మేము అబ్జర్వ్ చేసింది, ఒక సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక యూనివర్సిటీ ఫ్యాకల్టీగా నేను అంతమంది పనిచేశాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ తో చూసినప్పుడు, ఒక సోషలాజికల్ అప్రోచ్ చూసినప్పుడు ఓటర్ తన పునాదులు, తన రూట్స్ ఏవైతే ఊళ్ళల్లో ఉన్నాయో అక్కడి నుంచే ఓటర్గా తను కంటిన్యూ కావడానికి ఇష్టపడ్డట్టుగా మా అబ్జర్వేషన్ లో కనిపించింది మేడం. ఓకే రియాజ్ గారు. ఎస్, బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు కూడా ఉన్నారు కదా. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అండి. సో ఈ సర్ ప్రక్రియలో 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గొచ్చు